ఫ్రెండ్స్, ఈ మధ్య సిజేపీ పార్టీ ప్రొటెస్ట్ దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు, వాటికి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్ లో అదే పనిగా మనకి వచ్చాయి. అయితే ఇప్పుడు విషయం అది కాదు. ఈ వీడియోస్ మనకి ఎలా వస్తాయి? ఎవరో చెప్పినట్లుగా మనం ఇంట్రెస్ట్ పెట్టి చూసే వీడియోస్ మాత్రమే మన మొబైల్లో కనిపిస్తాయి. దీనికి గల కారణాలు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో మీకోసమే. మీరు ఏ వీడియో చూడాలో, దేన్ని నమ్మాలో, చివరికి మీ ఆలోచనలు ఏమై ఉండాలో కూడా ఒక అదృశ్య శక్తి ముందే డిసైడ్ చేస్తుంది. అవును, ఇది నిజం. మన మెదడుని హ్యాక్ చేసే టెక్నాలజీ ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. మీరు ఏ వీడియోస్ ని ఇష్టపడుతున్నారో, దేనిని చూసి ఇగ్నోర్ చేస్తున్నారో ఒక ఏఐ ఆల్గరిథం అనబడే సాఫ్ట్వేర్ కి మీకంటే బాగా తెలుసు. మీరు సోషల్ మీడియాలో స్క్రాల్ చేస్తున్నప్పుడు అది మిమ్మల్ని ఒక పద్ధతి ప్రకారం ట్రాప్ చేస్తుంది. ఈ పద్ధతినే డిజిటల్ మిర్రర్ అని అంటారు ఫ్రెండ్స్. అసలు ఈ ఆల్గరిథమ్స్ మన గురించి ఎలా తెలుసుకుంటాయి అంటే, మనం ఇంటర్నెట్ లో చేసే ప్రతి చిన్న పని, అంటే మనం దేనిపై ఎక్కువసేపు ఆగాము, వేటిని లైక్ చేశాము, వేటిని డిస్లైక్ చేశాము, ఇవన్నీ కలిసి ఒక ప్రొఫైల్ ని తయారు చేస్తాయి. దీన్ని ఒక రకమైన డిజిటల్ మిర్రర్ అని అనుకోవచ్చు. మ్యానిపులేషన్, ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. ఆల్గరిథం కి మీరు భయపడే వ్యక్తి అని తెలిస్తే అది మీకు భయాన్ని కలిగించే పోస్టులు ఎక్కువగా చూపిస్తుంది. మీకు కోపం వచ్చే అంశాలు తెలిస్తే ఆ కోపాన్ని పెంచే వార్తలను మీ ముందుకు తెస్తుంది. దీన్నే ఎకో ఛాంబర్ అంటారు. అంటే మీరు వినాలని అనుకుంటున్నది మాత్రమే మీకు వినిపిస్తుంది. మీరు ఏది చూస్తే అది నిజమని నమ్మేలా మీ చుట్టూ ఒక గోడను నిర్మించేస్తుంది ఈ ఏఐ. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడా మీకు ఉండదు. అయినా సరే మనం ఎందుకు నమ్ముతున్నాం అని మీరు అనుకోవచ్చు. నాకు సొంత తెలివితేటలు ఉన్నాయి కదా, నేను ఎందుకు ఇలా మోసపోతాను అని. కానీ ఇక్కడ మనం పోరాడుతోంది మనుషులతో కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్స్. మన మెదడు సహజంగానే మన నమ్మకాలను సమర్థించుకుంటుంది. దాన్ని చాయిస్ సపోర్టివ్ బయాస్ అంటారు. అందుకే ఎవరో మనకి ఫార్వర్డ్ చేసిన సమాచారాన్ని కూడా మనమే స్వయంగా తెలుసుకున్నామని, అదే నిజమని అప్పుడప్పుడు మనం భ్రమపడుతూ ఉంటాం. అయితే దీని నుంచి బయటపడాలి అంటే మనం ఏం చేయాలి? చాలా సింపుల్ ఫ్రెండ్స్. మొదటిది, మీరు చూసే యాడ్స్ లేదా సజెషన్స్ అన్ని వాస్తవం కాదని గుర్తుంచుకోండి. రెండవది, మీ సోషల్ మీడియా ఫీడ్ ను మార్చండి. మీకు నచ్చని అభిప్రాయాలను కూడా అప్పుడప్పుడు చూడండి. తద్వారా ఆల్గరిథం మిమ్మల్ని ఒక గొయ్యిలో పడేయకుండా ఉంటుంది. ఇకపోతే మూడవది, ఒక పోస్ట్ చూసి కోపం వస్తే వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఒక్క నిమిషం ఆగి ఎందుకు ఈ పోస్ట్ నాకు కనిపిస్తుంది అని మీరు ఆలోచించుకోండి. అప్పుడు మీరు దాన్ని లైక్ చేయటమో, లేకపోతే డిస్లైక్ చేయటమో, కామెంట్ చేయటమో చేయరు. సో దీనివల్ల ఆల్గరిథం మిమ్మల్ని ఒక అంచనా వేయదగిన ప్రెడిక్టబుల్ వ్యక్తిలా మార్చాలని చూస్తుంది. కానీ మీరు మీ ఆలోచనలను స్వతంత్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని లేదా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం మన MB Vibes ని ఫాలో అవ్వండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక టాపిక్ పై చర్చిద్దాం. బై ఫ్రెండ్స్.